కడపలో కూడలి పేరు మార్పునకు సంబంధించిన గొడవల వెనుక కుట్ర దాగి ఉందని కలెక్టర్ ఎస్పీ స్పష్టం చేశారు. గొడవలకు కారకులైన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఎంతటి వారైనా శిక్షించి తీరుతామని తేల్చి చెప్పారు. కడప ఆల్మాస్పేట కూడలిని టిప్పు సుల్తాన్ కూడలిగా పేరు మార్చాలని ఓ వర్గం వారు, యథాతథంగా ఉంచాలని మరో వర్గం వారు శనివారం పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ శనివారం రాత్రి కడప నగరంలోని మత పెద్దలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వారికి కలెక్టర్, ఎస్పీ పలు సూచనలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వచ్చే వరకు ఆల్మాస్పేట కూడలి పేరు మారబోదని కలెక్టర్ స్పష్టం చేశారు. కొంతమంది అసాంఘిక శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే ఈ ఉద్రిక్తతలకు కారణమైందని పేర్కొన్నారు. పోలీసులపై దాడి క్షమించరాని నేరమని ఎస్పీ అన్నారు. కూడలి పేరు మార్పు విషయంలో ఎవరైనా గొడవలకు దిగితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశం అనంతరం రాత్రివేళ ఆల్మాస్పేట కూడలిని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఆల్మాస్పేట పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. భారీగా పోలీసులను మోహరించారు. కుట్రకు కారకుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అంటే ఇది స్పొరాడిక్ గా జరిగిన ఇన్సిడెంట్ కాదు. ఎస్పీ గారు అలాగే పోలీస్ నుంచి అలాగే ఇతర సోర్సెస్ నుంచి కూడా వి గాట్ ఏ సాలిడ్ ఇన్ఫర్మేషన్ దట్ దేర్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఈజ్ వర్కింగ్ ఫర్ విత్ ఏ పొలిటికల్ మోటివ్. దానిపైన కూడా డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని చెప్పారు. సో విల్ సీ. లేదండి, ఎటువంటి పర్మిషన్ లేదు. ఎటువంటి ర్యాలీని కూడా మనం పర్మిట్ చేయట్లేదు. కడప పట్టణానికి అలాగే కడప పట్టణం యొక్క పురోగతికి సంబంధించినటువంటి అంశం. దానికి సంబంధించి ఈ అంశం పైన అన్ని గ్రూపులతోటి, కమ్యూనల్ గ్రూప్స్ తోటి అలాగే పెద్దలతోటి అందరితోటి కూడా పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పటికే వివిధ స్థాయిల్లో మాట్లాడటం జరిగింది. వారందరినీ కూడా కూర్చోబెట్టి, ఎందుకంటే ఇటువంటి తప్పుడు సమాచారాన్ని త్వరగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా అడ్డుకోవాలి. అలాగే కడప యొక్క పీస్ ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఈ కమ్యూనల్ హార్మనీ కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా పర్మిషన్ లేదు. దీని మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చాలా మంది కేసెస్ పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది పోలీస్ సిబ్బంది ఇంజూర్ అయింది. వీళ్ళ మీద దాడి చేయడం అసలు టాలరేబుల్ కాదు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఈ सर्कल का नाम आलमासपेटा सर्कल ही है और कोई नाम नहीं है. जिसको अगर कुछ प्रॉब्लम है तो कलेक्टर साहब के पास आके रिक्विजिशन दे सकता है. हम उसको ज़रूर देखेंगे. కొంతమంది 15 కానీ 20 మంది కొంతమంది ఉంటారు. వీళ్ళకి డిఫరెంట్ మోటివేషన్స్ ఉంటాయి. అది కూడా మనమే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. కానీ ఆ పర్సనల్ కానీ మోటివ్ వల్ల కొంతమంది అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి మాట వినడం, వీళ్ళ మాట వల్ల ఈ కమ్యూనల్ హార్మనీ మన టౌన్లో ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం.